P for politeness, O for obedience, L for loyalty, A for integrity, C for courage, E for efficiency. Police. Yes, police. Police story. ముందు తర్వాత అని నా జీవితాన్ని తీసుకుంటే ఈరోజు క్యాన్బెరాకి రావడం, వచ్చి లోపలికి వస్తుంటే ఒక స్నేహితుడు ఇక్కడే అగ్ని పిలవడంతో అదే అన్నాను, మీసాలు లేని అగ్ని అని. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా నేను మీసం అతికించాను అనమాట, అప్పుడు కూడా మీసం లేదు. ఆ సీన్ మదర్ సీన్ చేస్తున్నప్పుడు నేను టెన్షన్ అని స్టార్ట్ చేసి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకుంటే ఆ మీసం ఊడిపోయే పరిస్థితి వచ్చింది. సో షార్ట్లోనే ఆ మీసాన్ని ఇలాగ యాక్షన్లో నేను మేనేజ్ చేశాను. సో అలాగా ఇప్పుడే మీరు నా ఏవీ కూడా చూడడం జరిగింది. సో బేసిక్గా ఏవీలు ఏంటంటే ఇంకెవరైనా వాయిస్ ఓవర్ ఇస్తారు. నా అదృష్టం, నేను ఎంతో మందికి లెజెండ్స్ అందరికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి, సో ఈరోజు నా ఏవీ కూడా నేనే వాయిస్ ఓవర్ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకున్న ఆస్తి ఈ గొంతే, ఈ స్వరం నాన్నగారు ఇచ్చింది. సో నాన్నతో మొదలైన మా ప్రస్థానం ఇప్పుడు ఆది వరకు. సో నిజంగా థ్యాంక్ యూ ఆస్ట్రేలియా, థ్యాంక్ యూ సిడ్నీ, ముఖ్యంగా మూర్తి గారికి, ఆ టీంకి మొత్తం, పుష్ప గారికి, అలాగే ఈరోజు క్యాన్బెరా శ్రీప్రసాద్ గారికి, అలాగే ప్రియాంక గారు. సో అండ్ హోల్ టీమ్. ఇందాకే మా ఆవిడ చెప్తాను, మీరు బాగా ఎక్సైట్మెంట్ అయిపోయినట్టున్నారు, హిరణ్యకశిపుడిని రావణాసురుడిని చేశారు, రావణాసురుడిని అంటే బేసిక్గా ఏమైందంటే ఆ పిల్లల్ని చూడంగానే ఒక తెలియని మెమరీస్. ఇదిగో వనజ గారు ఇక్కడే ఉన్నారు. నాన్న హీరో అయిపోవాలని, అమ్మ హీరోయిన్ అయిపోవాలని, అటు అమ్మ కర్ణాటక నుంచి, నాన్న వైజాగ్ నుంచి, నాన్నగారిదేమో కల్లేపల్లి, అమ్మగారిదేమో బాగేపల్లి. సో అలా వాళ్ళిద్దరూ మద్రాసు ఇలాగే ఒక రంగస్థలం మీద కలిసి వాళ్ళు మ్యారేజ్ చేసుకుని మేమందరం, అలాగే అమ్మ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు ఆవిడ యాక్టింగ్ కెరియర్ని. బట్ మమ్మల్ని అందరినీ ఆవిడే కళాకారులుగా తీర్చిదిద్దారు. నాన్నకి భయం లేదు. మళ్ళీ నా జీవితం కూడా, మా అందరి జీవితాలు కూడా ఆయనలాగే అయిపోతే ఆయన పెద్దగా సాధించలేకపోయారు. సో అమ్మకి ఏంటంటే అమ్మాయి కదా, ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు. ఈరోజు మీ పిల్లల్ని చూస్తూ ఉంటే ఇక్కడ క్లాసు ఉంది, దానికి తగ్గట్టు మాస్ విపరీతంగా ఉంది. సో క్యాన్బెరా మొత్తం మాసే. సో అది డ్యాన్స్ చాలా సాంప్రదాయబద్ధంగా స్టార్ట్ చేసి అక్కడి నుంచి అందులో వెళ్ళిపోతున్నారు. సో అదే అనుకుంటున్నారు, ట్రెడిషన్ అదే అంటారు కదా, మోడర్నైజేషన్ కావాలి, అలాగే మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు. ఆధునికత కావాలి, మనం ఈ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ నాగరికత. ఎందుకంటే నిజంగా సో హ్యాపీ ఈరోజు ఈ రోజున ఉగాది శుభాకాంక్షలు మీకు తెలియజేయడానికి ఎంత దూరం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను లోపలికి వస్తున్నప్పుడు క్యాన్బెరా గురించి మేము పొద్దున డ్రైవ్లో వస్తున్నప్పుడు కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ కృష్ణ గారి గురించి కూడా మా మిత్రులు కోడే రామ్మూర్తి గారు చెప్పడం జరిగింది. సో సార్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీరు, ఎందుకంటే మీరు చెప్పారు ఎప్పుడో మొదలెట్టి మీ జీవితాన్ని ఈరోజు ఎంతవరకు వచ్చి నెక్స్ట్ ఐస్ బ్రేకర్ నేనే అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇట్ షుడ్ హ్యాపెన్. సో విత్ ఆల్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్ తప్పకుండా అవసరమైతే నేను కూడా మీ క్యాంపెయిన్కి వస్తాను. ఎందుకంటే మన వాళ్ళు గెలుస్తారని అందుకంటే ఆనందంగా ఉంది. నేను 2 సార్లు ప్రయత్నించాను. ఫస్ట్ టైం ఇది జస్ట్ మిస్ అయింది, సెకండ్ టైం దారుణంగా మిస్ అయింది. బట్ సంథింగ్ బిగ్ ఈజ్ వెయిటింగ్. ఎందుకంటే లైఫ్లో అలాగే స్టార్ట్ అయింది, ఒక బాలనటుడిగా మొదలెట్టి అన్నిటికీ నేను ఎప్పుడు ఐ బిలీవ్ గురుభ్యో నమః అన్న ఆ ఒక మనసులో నుంచి వచ్చే ఆ గురుభ్యో నమః, గురువులకు వందనం చేస్తూ యూఆర్ ఆల్ బ్లెస్డ్. ఎందుకంటే అలాంటి ఒక అద్భుతమైన ఇండియాలో పుట్టి పెరిగి ఈరోజు మనం ఎక్కడున్నా, ఏ దేశం ఏదినా, ఎందుకు కాలుడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని,
నిరుపరా నీ జాతి నిండు గౌరవం. ఈరోజు నిజంగా మీరందరూ ఈరోజు మన జాతి గౌరవాన్ని నిలబెడుతూ ముఖ్యంగా పిల్లలకి ఆ సంస్కృతి సాంప్రదాయాలని, ఎందుకంటే మా అమ్మగారు నాకు చిన్నప్పుడు సూర్య నమస్కారాలు, భగవద్గీత శ్లోకాలు, భాగవత పద్యాలు ఇలా మొదలెట్టి నేను ఫస్ట్ 1972 ఔరాణి రచన సంస్కృతి వియోగాన్ని ప్రకృతి సౌందర్యం ప్రకరించు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది అన్న డైలాగ్తో ఎస్వి రంగారావు గారి ఆశీర్వాదంతో నా నట ప్రస్థానం. ఆ తర్వాత బాలనటుగా కొన్ని మంచి సినిమాలు చేశాను. స్నేహం వాజ్ మై బెస్ట్. బట్ ఎందుకు నేను పోలీస్ స్టోరీ డైలాగ్తో కూడా మొదలెట్టానంటే మీకు కూడా నేను అదే సిలేట్తో పోలీస్ స్టోరీ అనగానే ఒక తెలియని అదొక కిక్కు మంచి నా జీవితంలో వావ్ మంచి కిక్ ఇచ్చింది అనమాట. సో ఆ పోలీస్ స్టోరీ వచ్చేంత వరకు వచ్చిన టెన్షన్ ఉండింది. ఐ వాజ్ డూయింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నేను బాగా చదువుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పిల్లలకు అదే చెప్పాను, బాగా చదువుకుంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. చదువు చాలా ముఖ్యం. నేను ఐ డిడ్ మై బ్యాచులర్స్, ఐ డిడ్ మై మాస్టర్స్, ఐ డిడ్ మై ఎంఫిల్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్. బేసిక్గా పోలీస్ స్టోరీ కూడా ఆ వాక్ కానీ లేకపోతే ఆ స్టెల్యూట్ కానీ అవన్నిటికీ కారణం ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సిసి క్యాడెట్. సో ఆ హెయిర్ కట్, ఆ స్టాండర్డ్స్, అటెన్షన్, ఆ నిల్చునే విధానం కానీ, ఆ స్టిక్లు యూజ్ చేసిన విధానం కానీ, ఆ పోలీస్ వాక్ కానీ, వీటన్నిటికీ ఆ ఎన్సిసి ఆ బ్యాక్గ్రౌండ్ నాకు చాలా హెల్ప్ చేసిన. అందుకని హోంవర్క్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎనీ ఫీల్డ్. సో మనం కొంచెం ప్రిపేర్ అయ్యి చేయగలిగితే, అందుకనే పోలీస్ స్టోరీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కర్ణాటక అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ పోలీస్ స్టోరీ. అలాగే ఒక డైలాగ్ ఇంత పాపులర్ అయ్యి జనంలో ఉండిపోవడానికి కారణం కూడా ఒక విధంగా నేషనల్ ఎంబ్లమ్ మన 3 సింహాల్ని దృష్టిలో పెట్టుకుని ఆ డైలాగ్ రాయడం జరిగింది. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలంటే కనిపించని 4వ సింహమేరా పోలీస్. నువ్వు తప్పులు చేసేంత వరకు సహించుకోవడానికి నేను శ్రీకృష్ణుడిని కాంట్రా అగ్ని. సో పోలీస్ స్టోరీ తర్వాత ఇంతవరకు నేను 96లో పోలీస్ స్టోరీ అయింది. యూ డోంట్ బిలీవ్ 2004కి ఒక్క కర్ణాటకలో ఐ డిడ్ 54 ఫిల్మ్స్ యాజ్ అ హీరో. 54 సినిమాలు. మ్యాక్సిమం అన్ని ఏదో ఒక ఇన్స్పైర్ చేసే సినిమాలు. ఐ ఫీల్ సినిమా అన్నది వెరీ పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్. ఎందుకంటే నేను నా మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఐ డిడ్ ఎ థీసిస్ విచ్ నేను మెడ్రాస్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ మీద చేశాను థీసిస్. డ్యాన్సు, డ్రామా, మ్యూజిక్ అండ్ సినిమా అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది సొసైటీ అన్న దాని మీద వాటిని చేసుకుంటూ నా సినిమాలు మ్యాక్సిమం అన్నింటిలో, ఈవెన్ నేను చేసిన విలన్ పాత్రల్లో కూడా ఇప్పుడు ప్రస్థానం, అందులో కూడా ఒక అద్భుతమైన అండర్ కరెంట్, ఒక హీరోయిజం ఉంటుంది. అవసరాల కోసం జాగ్రత్తకి పాత్రలు ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం దాటు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో అన్న ప్రస్థానం ఆ దేవకట్ట. సో అలాగా వీటన్నిటికీ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇస్ తల్లి, తండ్రి, గురువు, దైవం. సో ఆ తల్లిదండ్రులు మనకి ఎంతో ప్రేరణ. సో మనం ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి విత్ ఆల్ ది డివైన్ బ్లెస్సింగ్స్, వాటన్నిటితో పాటు 1972లో మొదలైన నా ఈ ప్రస్థానంలో ఇది 1972 స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర దగ్గర 50 ఏళ్ళు నేను ఇదే రంగస్థలం మీద ప్రవేశం చేసి ఒక రంగస్థల కళాకారుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, అలాగే దేవుడు చూసిన పెళ్లి. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ మై 50 years అన్నమాట. సో ఈ సందర్భంగా ఈరోజు నేను ఆస్ట్రేలియాకి రావడం, సిడ్నీకి రావడం, మెల్బోర్న్కి వెళ్ళడం. ఈరోజు చిన్నప్పుడు ఈ కంట్రీ క్యాపిటల్స్ మ్యాచ్ చేస్తుండేవాళ్ళు. సో అలాగే క్యాన్బెరా మ్యాచ్ చేసి ఇన్నాళ్ళకి క్యాన్బెరాకి వచ్చే అదృష్టం ఇన్నాళ్ళు కలిగిందన్నమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాగ ఆయన పెద్ద ఆయన చెప్తున్నారు, మా జనసత్యం గారు, అదే రమజ గారి మామూలు 52 ఏళ్ళు దాని ఇక్కడికి వచ్చి.
సో అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు సచ్ గుడ్ టాలెంట్ ఆల్సో. అందరూ పిల్లలందరూ బాగా చేస్తున్నారు. అది క్లాసికల్ అవ్వచ్చు, ఇప్పుడున్న మోడర్న్ డ్యాన్సెస్ అవ్వచ్చు, అలాగే చాలా బాగా పాడారు, పాటలు చాలా బాగా పాడారు. అలాగే శిష్యుడు అనే అబ్బాయి చాలా బాగా చేశాడు అప్పుడు. సో ఇట్స్ ఎ గ్రేట్ టాలెంట్. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. సో థ్యాంక్ యూ. అలాగే నేను హీరో అవడానికి ముందు నా వాయిస్ హీరో అయింది. దానికి కారణం సుమన్ అండ్ రాజశేఖర్. సో సుమన్కి చాలా సాఫ్ట్ వాయిస్తో చెప్పామండి, రాజశేఖర్కి ఒక డైనమిక్గా చెప్పామండి. లైక్ ఇఫ్ యు టేక్ దేశంలో దొంగలు పడ్డారు, పేరు శివం, బ్రతుకు శవం, నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది, నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను, ఇది నా ఆటోబయోగ్రఫీ అన్న సుమన్ గాని, ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడది సెంటిమెంట్ ని బలహీనత, దాన్ని వాడుకోవడం మా అన్న రాజశేఖర్ గారు. సుధా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ సమాజాన్ని చట్టాన్ని నీ చదువు సంస్కారాలతో ఆలోచించగలమని నీకు నా ఆవేశానికి అర్థం చెప్తున్నాను. ఈ మనుషులు, సమూహం, సమాజం, సందర్భం న్యాయానికి 4 పాదాలుగా ఉంటే యువతను ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెనుకలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని కాపాడాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. సో ఇలా సుమన్ రాజశేఖర్కి చెప్తూ ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లందరికీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఒక్క కమల్ హాసన్ గారికి తప్ప, తొందరలో ఆయన కూడా చెప్తాను, ఇప్పుడు వెరీ బిజీ అంటున్నాను. సో అమితాబ్ బచ్చన్ గారికి, వీళ్ళందరికీ తెలుగులో చెప్పాను. అలాగే చిరంజీవి గారికి తమిళ్లో చెప్పాను, నాగార్జున గారికి, రాజశేఖర్కి, మన బాలయ్య బాబుకి, వీళ్ళందరికీ తమిళ్లో చెప్పడం జరిగింది. సో స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. బాబు హీరో అయ్యాడు, ప్రేమ కావాలి అంటూ నేను ముందుకు వచ్చాడు. వాడు మంచి సినిమాలు చేస్తున్నాడు. ఈరోజు గుడ్ క్రికెట్ ఆల్సో. ఆ క్రికెట్ కూడా చాలా పిచ్చి. సరే, ఇండియన్ టీం ఎలాగో ఇప్పుడు వీ లవ్ టీమ్, వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ వీ హ్యావ్. అలాగే నాకు ఆస్ట్రేలియా టీం అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య ఐపీఎల్కి వచ్చేటప్పటికి అందరూ వాళ్ళు కూడా మనతో బాగా కలిసిపోయి, వారినే అయితే ఇంకా మనవాడే అయిపోయాడు, ఆయన లేదు, వీలు లేదు ఇప్పుడు. సో ఇది సంథింగ్. మొన్న ఎంసీజీకి వెళ్ళి I had a round trip. It was great moment for me. MCGకి వెళ్ళి మొత్తం ఎంసీజీ అని చూడటం. సో విత్ ఆల్ దిస్, నా కూతురేమో నేను చదవాలనుకున్నాను, చదవలేకపోయాను. షీ బికేమ్ ఎ డాక్టర్, షీఈస్ ఎ పీడియాట్రిషియన్. అండ్ అగైన్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ, లైక్ షీఈస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. అలాగే ఇంట్లో అందరికీ 2 సిస్టర్స్, ఒక సిస్టర్ ఇలా వనజ గారికి బాగా పరిచయం. తన పెద్ద స్కూల్ ఉంది మెడ్రాస్లో. అలాగే ఇంకో సిస్టర్, షీఈస్ ఎ క్లాసికల్ సింగర్. ఈరోజు వాళ్ళు కూడా రవీంద్ర భారత్లో ఈరోజు సాయంత్రం వాళ్ళు కూడా ఈరోజు గజ పూజ ఉందన్నమాట రవీంద్ర భారత్లో, హైదరాబాద్లో. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఈ ఇల్లు 10 రోజులైనా కూడా మిమ్మల్ని అందరినీ కలవగానే మన వాళ్ళని, మన ఆత్మీయుల్ని, మన బంధువుల్ని, మన వాళ్ళని ఫీలింగ్ ఉంది. అలాగే సత్యారెడ్డి గారు రెడ్డి, ఆయన ఇలా రిసీవ్ చేసుకున్నారు. కట్టప్ప అన్నారు, ఎట్లని చెప్తాను. అదొక మంచి డైలాగ్ ఉంది మొత్తం రాయలసీమ గురించి. నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దుగ్గితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాను. సో ఆయన కడప అనగానే ఈ డైలాగ్ గుర్తొస్తున్నాను. అలాగే కడప, తిరుపతి గడప. ఎస్, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం. బ్రదర్, తెలంగాణ దసరా చూశారు కదా. సో దసరా ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. నానితో ఇప్పుడు అలాగే సరిపోదా శనివారం నానితో చేస్తాను. నెక్స్ట్ వీక్ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే వెరీ గుడ్ ఫిలిం విత్ దుల్కర్, నటి భాస్కర్. సో కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. మళ్ళీ దేవకర్ణతో చేస్తున్నాను. అలాగే ఈ మతం లేదు, గీతం లేదు అన్నది మాకు ఈశ్వరల నేషనల్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చిన సినిమా. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడు అంటే ఒక్కడేరా. సో
అలా మనం అందరం ఆల్ ఇండియన్స్, మనం భారతీయులు అని మనం గర్వపడాలి. ఎందుకంటే జననీ జన్మభూమిష్ట స్వర్గాలపై గరియేసి ఏ తల్లిదండ్రులు కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిగా. సో మన జన్మభూమి పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అలాగా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ఈ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే కళాకారుడికి కావాల్సింది ఇప్పుడు ఎక్కువ చెప్పట్ల కన్నా సెల్ఫీలే. సో తప్పకుండా ఫోటోలు తీసుకుంటాను, సో హ్యాపీ టు బి హియర్. సో ఐ వన్స్ అగైన్ క్యాన్బెరా మన తెలుగు సంఘం వారికి అది కూడా బాగా నచ్చింది నాకు. మనసరిగిన భాష మన మాతృభాష, తేనెలోకి తీయని మన తెలుగు భాష. మిత్రమా, మర్చిపోకోయి, అమ్మను మర్చిపోకోయి, తెలుగమ్మను మర్చిపోకోయి అంటే. సో జై తెలుగు, జై 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 భారత మాత, జై జై.